వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. డిఎస్సి 2025లో జరిగిన అవకతవకల మీద చాలా పెద్ద ఉద్యమం జరుగుతోంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు విద్యార్థి విభాగంతో కలిసి చాలామంది నాయకుల్ని, వైసీపీ ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారు. అయినా సరే సోమవారం జరిగినటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దిగ్విజయంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా విద్యార్థి నాయకులంతా కూడా, విద్యార్థులు కూడా పాల్గొని, అలాగే విద్యార్థుల సమస్యలు, దాంట్లో డిఎస్సి అభ్యర్థులు, దగాపడిన అభ్యర్థుల సమస్యలు ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలని ముఖ్యంగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ మాత్రం చాలా గట్టిగా వినిపించడం జరిగింది. ఇక సర్కారు కుట్రలు, పోలీసుల అడ్డంకులను అధిగమించి ప్రజాపోరు డిఎస్సి స్కామ్పై లోకేష్ రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్. దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ సోమవారం చేపట్టినటువంటి ర్యాలీలతో ఏపీ రాష్ట్రం అంతా కూడా దద్దరిల్లింది. మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి చంద్రబాబు సర్కార్పై యువత బగ్గుమంది. దగా డిఎస్సి కారకుడైనటువంటి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ప్రజాపోరు విజయవంతమైంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం భారీ ర్యాలీల ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువత కథం తొక్కారు. టీడీపీ శ్రేణుల్ని, పోలీసుల్ని పురిగొల్పి ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే దీక్షలు విజయవంతం చేసినటువంటి జన్జీ యువత ర్యాలీలకు సైతం భారీగా తరలి వచ్చింది. మెగా డిఎస్సిలో ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలు, స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలి అని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినదించారు. జన్జీ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు పలకడంతో తన కుమారుడి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది అని కలవరపడుతున్నటువంటి చంద్రబాబు 3 రోజుల పాటు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణుల్ని, పోలీసుల్ని పురుగొల్పినటువంటి సంగతి తెలిసిందే అంటున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. సోమవారం నిర్వహించిన ర్యాలీలను సైతం అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులతో రెచ్చిపోయారు. అయినా ప్రజలు, యువత నిరసన ర్యాలీలకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పష్టం చేసే. అడుగడుగునా చంద్రబాబు సర్కార్ జులుం డిఎస్సి స్కామ్పై వైఎస్ఆర్సీపీ యువత ఆందోళనతో బెంబేలెత్తిపోతున్న సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోమవారం కూడా వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీలపై జులుం ప్రదర్శించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై డిఎస్సి మురళీనాయక్ నాయకత్వంలో పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ కూడా చేశారనేటువంటి సమాచారం. కడపలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ని పోలీసులు అడ్డుకోగా ఆయన ఇంటి గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. భరత్ ఇంటిపై దాడికి టీడీపీ నేతలు దూసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి పోటీగా కావాలనే టీడీపీ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేయడంతో హై టెన్షన్ నెలకొంది. కొంతమంది టీచర్లని మన డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఉసిగొల్పి ఏం లేదు, ఏమి అక్రమాలు జరగలేదు, మాకందరికీ వచ్చే కదా అని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కూడా చేశారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయింపు. చిత్తూరులో ర్యాలీకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చి పడేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బొత్స తదితర నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. అనంతపురం జిల్లాలో ముచ్చుకోట వద్ద తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంట్లోకి వెళ్ళాలి అని పోలీసులు ఒత్తిడి చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని బెదిరింపులు. విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఇంటి వద్దే అడ్డుకున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను కూడా అడ్డుకోవాలని చూశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి అవినాష్ పోలీసుల బారికేడ్లు దాటుకుని వచ్చి ర్యాలీ నిర్వహించారు. విశాఖ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ని అరెస్ట్ చేసిన పోలీసులు జగదాంబ జంక్షన్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీని అడ్డుకున్నారు. విశాఖ నార్త్లో ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకుని
బైక్ తాళాలు తీసుకుని పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు అనేటువంటిది. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లి అప్పారావును కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ర్యాలీకి వస్తే కేసులు పెడతామని, బైకులు కార్లు సీజ్ చేస్తామని భయపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు పలు చోట్ల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. చిన్నమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన టెంట్ని పోలీసులు దౌర్జన్యంగా పీకేశారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాల నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అవనగడ్డలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెదిరింపులు ఖాతరు చేయని ప్రజలు కర్నూలులో మాజీ ఎంపీ బుట్ట రేణుక, ఎస్వి విజయ మనోహర్ని పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భరత్ ఇంటి గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు మోహరించడంతో ఆయన ఇంటి వద్దే ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాకాణి పూజిత ఆధ్వర్యంలో సాగిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో కురసాల కన్నబాబును అడ్డుకునేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా 7 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. సో ఇక డిఎస్సి 2025 స్కామ్ని బద్దలు కొడతాం, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పోలీసులను కిరాయి సైన్యంలో వాడుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. డిఎస్సి 2025లో బయటపడుతున్నటువంటి అంతులేని అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ, మెరిట్ జాబితాల మార్పు, అలాగే స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపై వైఎస్ఆర్సీపీ సంధిస్తున్న ప్రశ్నల్లో ఒక్కదానికి సమాధానం చెప్పలేని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అసలు ఏమీ జరగలేదని, అంతా పారదర్శకంగా జరిగిందని ప్రజలను నమ్మించే విఫల ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డిఎస్సి 2025 అక్రమాలపై తమ పార్టీని ప్రశ్నించడానికి ముందే బాధిత అభ్యర్థులు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయంపై కోర్టులను ఆశ్రయించారని గుర్తు చేశారు. తర్వాత జగన్ ప్రతి ఒక్క విషయాన్ని పక్కా ఆధారాలతో ప్రశ్నించిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ క్రమంలో 2.5 నెలలుగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన డిఎస్సిలో అక్రమాలకు నిదర్శనం అని చెప్పారు. డిఎస్సి 2025లో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ఆందోళనలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. డిఎస్సి నిర్వహణలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేసిన దారుణ అక్రమాలను నమ్మారు కాబట్టే వాళ్ళంతా కదలి వస్తున్నారు అని కూడా ఆయన అన్నారు. ఇష్టానుసారం గృహ నిర్బంధాలు, దీంతో మా పార్టీ కార్యక్రమాలపై వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే సెక్షన్ 30, సెక్షన్ 144 పేరుతో నోటీసులు ఇస్తోంది. ఇష్టానుసారం పార్టీ నాయకులను గృహ నిర్బంధాలు చేశారు. ముఖ్య నాయకులను దౌర్జన్యంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం పోలీసులను కిరాయి సైన్యంలో వినియోగిస్తోంది. కుప్పంలో మా పార్టీ ఎమ్మెల్సీ భరత్ని దౌర్జన్యంగా గృహ నిర్బంధం చేసిన పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉంది అంటూ వాదించారు. అదే సమయంలో వెన్నుపోటు పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో రోడ్లపై స్వైర విహారం చేస్తూ వస్తుంటే వారికి ఎస్కార్ట్గా నిలిచారు. వారు ఎమ్మెల్సీ భరత్ ఇంటిపై దాడి చేస్తున్నా కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారు. పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఇంకా తాడిపత్రి సహా పలు చోట్ల ముఖ్య నాయకులపై దౌర్జన్యంగా వ్యవహరించారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇలా అందరినీ కూడా దారుణంగా అడ్డుకున్నారు. ఈ అక్రమాలన్నీ బద్దలు కొడతాం, ఆందోళన సాగిస్తామని సజ్జలు పేర్కొన్నారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా, మొత్తం ఆ పరీక్షపై సిబిఐ విచారణ, నిరుద్యోగ భృతి అమలు, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలతో సహా పూర్తి చెల్లింపులు జరిగే వరకు తమ పార్టీ పోరాటం ఆపబోదు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.